అటెన్షన్ ప్లీజ్. నేటి కాలంలో రకరకాల గురువులు కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. మరెందరో పుట్టుకొస్తున్నారు. ఈ పరంపరలో బోధ గురువులు ఉంటారు, బాధ గురువులు ఉంటారని అనుభవజ్ఞులు చమత్కరిస్తున్నారు. బాధ్యతాయుతంగా బోధించేవారు, శిష్యుల్ని సరైన మార్గంలో నడిపించేవారే బోధ గురువులు. అవసరానుగుణంగా రంగులు మార్చి, వేషాలు కట్టి, కడకు టోకరా ఇచ్చిపోయేవారు బాధ గురువులని వేరే చెప్పేదేముంది? చాలామందికి ఇటీవలి కాలంలో రోజు సూర్యోదయంతో, సూర్య నమస్కారాలతో కాదు, టీవీ క్షణంతో, బోలెడు వీడియోలతో, గుడ్ మార్నింగ్ సందేశాలతో మొదలవుతోంది. ఆ టీవీ ఛానళ్ళు, వీడియోల్లో చాలామంది జ్ఞానబోధకు తయారైపోతున్నారు. శాస్త్రం తెలిసి యుక్తాయుక్త విచక్షణతో ఆచరణాత్మకంగా ఏది హితకరమో ఏది కాదో తెలియజెప్పేవారు ఎప్పుడూ కొంతమందే ఉంటారు. సబ్జెక్టుపై గట్టిపట్టు ఉన్నవారు అవునో కాదో కూపీలాగి నలుగురిని విచారించి నిజానిజాలు తెలుసుకుని ఆ తర్వాతే వారిని సంప్రదించడం, వారు చెప్పేవి పాటించడం ఉత్తమోత్తమం. చూస్తూనే ఉన్నారుగా, ఎవరినో కూర్చోబెట్టి వారి చేత అడిగిస్తారు, గురువుగారు ఫలానా వారికి మంచి రోజులు వచ్చాయా, ఏం చేస్తే గతి మారి దశ తిరుగుతుంది వగైరా ప్రశ్నలు. ఫలానా రాశి నక్షత్రం ఉన్నవారికి త్వరలో మహర్దశ పట్టనుందని ఏమేమి పూజలు పరిహారాలు చేయాలో ఆరా తీసేవారు ఇంకొందరు. వారికి లౌక్యంగా జవాబిచ్చేవారు దండిగా దర్శనమిస్తున్నారు. వారిలో అధికులు జాతక గురువులు. ఇళ్లలో పూజా కార్యక్రమాలకు పురోహితుడితో పాటు వచ్చే కుర్ర సహాయకుడు చీటికి మాటికి గురుగారు అంటూ ఒత్తుతూ ఉంటాడు. వారేమో పూజల గురువులు. ఈ రాశిలో అసలు బంగారం తక్కువ, కాకి బంగారం ఎక్కువ. భారత్లో గురు పరంపర ఉత్కృష్టమైనది. జ్ఞాన సంపన్నులు, తత్వవేత్తలు, ఆధ్యాత్మిక గురు పరంపరతో ఈ నేల పునీతమైంది. యోగా బోధకులు, ఆధ్యాత్మిక ప్రవచనకారులతో ఈ ధరిత్రి సుసంపన్నమైంది. వేద విజ్ఞానానికి పురిటిగడ్డ మన భారతావని. ఆత్మకు బ్రహ్మకు మధ్య సంబంధాన్ని వేదాంతం అన్వేషిస్తుంది. ఆత్మ బ్రహ్మ వేరువేరు కాదని, ఒకటేనని అద్వైతం బోధిస్తుంది. వేదాంతం మోక్షం పైన, విముక్తి మీద దృష్టి లగ్నం చేస్తుంది. పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొంది బ్రహ్మంతో ఐక్యం కావడమే మోక్షం. అద్వైతం ఆదిశంకరాచార్యుల వారి ప్రతిపాదన. బ్రహ్మ వేరు, ఆత్మ జగత్తు వేరు, అయినా అవి బ్రహ్మానికి అనుబంధంగా ఉంటాయన్న విశిష్టాద్వైత ప్రతిపాదన రామానుజుల వారిది. బ్రహ్మ ఆత్మ వేర్వేరన్న ద్వైత సిద్ధాంత ప్రతిపాదన మధ్వాచార్యుల వారిది. లోతైన వేదాంత భావనతో మమేకమయ్యేవారే విశిష్ట గురువులు. స్కాంద పురాణం ప్రకారం నిన్ను చీకటి నుంచి వెలుగువైపు తోడుకొని పోయేవాడు గురువు. పాఠశాలలు, సంస్థల్లో నేర్పేవారు, దారి చూపేవారు సూచక గురువు. దేవుడెవరో విపులీకరించేవారు వాచక గురువు. ఆధ్యాత్మికత, అదే స్పిరిచువలిజం వైపు తీసుకెళ్లేవారు బౌద్ధక గురువు. క్షుద్ర విద్యలు, ఇతరులకు హానికరమైనవి బోధించేవారు నిషిద్ధ గురువు. ఆధ్యాత్మిక యాత్ర వైపు పురుగొల్పేవారు విహిత గురువు. అన్నీ వదిలిపెట్టి సన్యాసం స్వీకరణకు ప్రోత్సహించేవారు కర్ణాఖ్య గురువు. జరామరణాల నుంచి విముక్తం చేసి నీ అన్ని భయాల్ని పోగొట్టేవారు పరమ గురువు. యోగ గురువులు భంగిమలు, ఆసనాలు నేర్పుతారు. ప్రాణాయామం లాంటి టెక్నిక్స్ అలవర్చడం పైన, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థత కోసం మెడిటేషన్ మెలకువలు బోధించడం పైన దృష్టి పెడతారు. ఒత్తిడి నియంత్రణ, ఫ్లెక్సిబిలిటీ, అంతర్గత శాంతి, ఇవి ఫోకస్ పాయింట్స్. ఫిలాసఫీ తెలిసిన వారు, బోధించేవారు ఆధ్యాత్మిక సూత్రాలు, తాత్విక సంప్రదాయాలను తెలియజెప్తారు. తత్వవేత్తగా, ఆధ్యాత్మిక గురువుగా సుప్రసిద్ధులైన స్వామి వివేకానంద వేదాంత ఫిలాసఫీని పాశ్చాత్య ప్రపంచానికి సుబోధకం చేశారు. కేవలం శారీరక వ్యాయామాలకే కాకుండా మానసిక, ఆధ్యాత్మిక అంశాల్ని మేళవించిన సంపూర్ణ యోగా, అదే ఇంటిగ్రల్ యోగాకు శ్రీ అరబిందో మారుపేరుగా ఖ్యాతి గడించారు. నువ్వు ఎవరో తెలుసుకోవాలంటూ ఆత్మ విచారణ వైపు దృష్టి మళ్లించిన ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షి అసంఖ్యాక శిష్యగణానికి కొంగు బంగారం అయ్యారు. గడిచిన 2 దశాబ్దాల్లో రామకృష్ణ పరమహంస, మాతా అమృతానందమయి, పరమహంస యోగానంద, మహర్షి మహేష్ యోగి ప్రభృతుల నుంచి సద్గురు జగ్గి వాసుదేవ్, శ్రీ శ్రీ రవిశంకర్ వంటి వారి వరకు మహోన్నత గురువులెందరో అదృష్టవశాత్తు మనకు లభించారు. ప్రపంచానికే గురువుగా అనీబిసెంట్తో ప్రశంసలు అందుకున్న భారతీయ ఆధ్యాత్మిక నాయకుడు జిడ్డు కృష్ణమూర్తి సైతం ఈ పుణ్యభూమి కన్నబిడ్డే. ఇటీవలి కాలంలో ప్రవచనాలకు, ఆధ్యాత్మిక అంశాల పందేరాలకు గొప్ప క్రేజ్ వచ్చిందంటే విద్వత్ సంపన్నులైన చాగంటి కోటేశ్వరరావు గారు,
గరికపాటి నరసింహారావు గారు, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వంటి వారిదే ఆ ఖ్యాతి. వారిలో ఎవరి ముద్ర వారిది. చాగంటి వారి ప్రవచనాల్లో ఆధ్యాత్మికత పాళ్ళు ఎక్కువ. గరికపాటి వారి ప్రసంగధారలో లౌకిక జ్ఞానం విసుర్లు ఎక్కువ. చాగంటి వారిది రక్తి కట్టించే విధానం అయితే తనది రక్తం ఉప్పొంగించే విధానం అని నరసింహారావు గారే స్వయంగా విశ్లేషించారు. గురు పరంపరకు ఆ జోడీ తాజా ఉదాహరణ. యోగా గురువులెందరో సత్సంప్రదాయ సంవిధానాలను పటిష్టంగా నిలబెడుతున్నారు. అయ్యంగార్ యోగా రూపశిల్పి బికేఎస్ అయ్యంగార్, అష్టాంగ యోగకు కీర్తి కిరీటం తొడిగిన పట్టాభి జోయిస్ వంటి వారు లబ్ధ ప్రతిష్ఠులు. బుద్ధిస్ట్ గురు ప్రముఖులు దలైలామా, మహాయాన బుద్ధిస్ట్ తత్వవేత్త ఆచార్య నాగార్జున వంటి మహనీయులు ప్రాతస్మరణీయులు. సూఫీ గురువులు హజరత్ ఇనాయత్ ఖాన్, బులేషా వంటి వారు ఆధ్యాత్మిక బోధకులకు ఎందరికో స్ఫూర్తి ప్రదాతలు. బిజినెస్ గురువులుగా రతన్ టాటా, నారాయణమూర్తి, కిరణ్ మజుందార్ షా తదితరుల పేర్లు నిలిచిపోతాయి. వ్యక్తిత్వ వికాస గురువులుగా రాబిన్ శర్మ, సందీప్ మహేశ్వరి, దీపక్ చోప్రా వంటి వారి గౌరవస్థానం చెక్కు చెదరనిది. వివాదాస్పద గురువులుగా చంద్రస్వామి, గుర్మీత్ రామ్ రహీం, ఆశారాం బాపు, స్వామి నిత్యానంద, సంత్ రాంపాల్ లాంటి వారు మిగిలిపోతారు. గురువుల్ని వారు పోషించిన పాత్ర, వారి జ్ఞాన సంపన్నత, బోధనాంశాలను బట్టి వర్గీకరిస్తారు. విద్వాన్ అంటే జ్ఞాని, యోగి గురువు అంటే యోగా నిపుణులు, తాంత్రిక్ గురువు అంటే తాంత్రిక ప్రయోజనాల అభ్యాసకులు, బ్రహ్మనిష్ట గురువు అంటే జ్ఞానోదయం పొందిన గురువు. ఎందరో గురువులు. అందరికీ వందనాలు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.